హాయ్ హలో నమస్తే. నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ బిగ్ బాస్ సీజన్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో మీకు బాగా ఆట ఆడుతున్నాడు, బాగా గేమ్ ప్లే చేస్తున్నాడు అనే కంటెస్టెంట్స్లో 4 ఆప్షన్స్ ఇస్తా. ఆ నలుగురిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కింద కామెంట్ చేయండి. ఏ నిఖిల్, బి శేఖర్ భాష, సి విష్ణుప్రియ, డి అభయ్ నవీన్. ఈ నలుగురిట్లో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ని కింద కామెంట్ చేయండి. నిన్న జరిగిన ఎపిసోడ్ 13 అంతా చాలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా నడిచింది. అండ్ ఆ ఎమోషన్ పేరు నాన్న. నాన్న అనే ఎమోషన్ ఎంత హార్డ్ ఉంటుంది, ఎంత డీప్ ఉంటుందో మనకు తెలుసు. సో ఆ దాని మీదనే ఎపిసోడ్ అంతా రన్ అవుతూ నడిచింది. అంటే ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ అంతా నాన్న ఎమోషన్తోనే రన్ అయింది. నాన్న ఎమోషన్ రన్ అయింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇలా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ రన్ అయినాయి. వాడి గురించి మాట్లాడదాం. అండ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా విషయాలు చాలా క్లియర్గా విప్పి చెప్తాను నేను. సో ఖచ్చితంగా అందరూ లాస్ట్ వరకు చూడండి. మీ కామెంట్ని ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అండ్ నాకెందుకో ఈ బిగ్ బాస్ షో సరే మనకి ఇన్ని రోజులు తెలిసి స్క్రిప్టెడ్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అని ఫేక్ ఉంటాయని, కానీ ఇవాళ నాకు చూస్తుంటే ఎందుకో ఇదంతా ఒక ఫేక్, బిగ్ బాసే ఫేక్ చేస్తుండనే ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే 24/7లోనేమో అందరి గురించి ఎవ్రీథింగ్ చూపించి, ఈవెన్ వాళ్ళ లూప్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే లూజ్ టాక్ కావచ్చు, ప్రతిదీ 24/7లో చూపిస్తున్నాడు. అదే ఈ 1 hour ఎపిసోడ్కి వచ్చేసరికి ప్రతిదీ ఎందుకు కట్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సోనియా విషయం అవ్వచ్చు, యష్మి విషయం అవ్వచ్చు, ప్రేరణ విషయం అవ్వచ్చు, భాషాబాయి విషయం అవ్వచ్చు, ఈ విషయాలన్నిటినీ బిగ్ బాస్ 24/7లో చూపించినంతగా ఈ 1 hour దాంట్లో చూపించట్లే. అంటే ఏంది, ఆడియన్స్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా ఇట్లా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ 24/7 నడుస్తుంది, మిగతాది 1 hour ఎపిసోడ్ వస్తుంది. అందరూ 1 hour ఎపిసోడ్ మాత్రమే చూస్తారు. 24/7 చూసేది వాళ్ళు మాలాంటోళ్ళు. రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు 24/7 చూస్తారు. ఎందుకనంటే మీకు ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో, రివ్యూర్స్ చూసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాలనే థాట్తో 24/7 చూసి ఈ 1 hour దానికి అనలైజ్ చేసుకొని ఆ అవుట్పుట్ మీకు ఇద్దాం అనుకుంటాం. కానీ ఇప్పుడు రియాలిటీ అనేది అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ 1 hour జరిగే ఎపిసోడ్ను పట్టుకొని ఓటింగ్ ఎట్లా డిసైడ్ చేయాలని చెప్పేసి, ఓట్లు ఎవరికి వేయాలని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఆ ఓట్లు అనేది ఓకే, వాళ్ళ స్ట్రాటజిక్గా యాప్ ఓపెన్ చేయాలి, వాళ్ళ మెకానిజంను బట్టి వాళ్ళు పెట్టిన నెంబర్కు అది ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటే అది కూడా మనీ మేకింగ్ ప్రాసెస్, అది పక్కన పెడదాం. దీంట్లో ఒక 50% ఆఫ్ ఓటేజ్ ఉంటుంది, ఓటింగ్ చేయొచ్చు, తర్వాత అది వాళ్ళది కూడా ఉంటుంది. కానీ ఎందుకు ఇలా ఫేక్ చేయడం నాకు అర్థం కాదు. ఈ ఫేక్ చేయడం వెనకాల అసలు ఉన్న అదేంది, అసలు ఎవరిని కాపాడదాం అనుకుంటుండు బిగ్ బాస్, లేకపోతే ఎవరిని డేంజర్ జోన్లో ఉంచాం అనుకుంటుండు. ఇప్పుడు మనం చూసుకుంటే శేఖర్ భాష డేంజర్ జోన్లో ఉన్నాడు, ఆ లెక్కన ఇంకా సోనియా, ఇట్లా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ గేమ్ని, వాళ్ళ స్ట్రాటజీని 24/7లో చూపిస్తే అందరు చూడరు కదా ఓట్లేసేవాళ్ళు. సో ఇలాంటి చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మనం క్లియర్ కట్గా అసలు ఇలా బిగ్ బాస్ బట్టబయలు చేద్దాం. మనం ఘోరంగా బిగ్ బాసే కాదు, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ బిహేవియర్ చాలా చీపెస్ట్ బిహేవియర్. కొంతమంది మారుతారు అనుకుంటే వాళ్ళు స్టిల్ మారట్లే. సో మనం మొదటి నుండి మాట్లాడుకుందాం. ఓపెన్ చేయగానే అభయ్ సోనియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కాదురా నువ్వు నిన్న గేమ్లా నువ్వు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతా అంటే వాళ్ళేమో ఆగమాగం మాట్లాడుతాను, నువ్వు మాట్లాడుతా అంటే వాళ్ళతో కలిసి ఆ పాయింట్లు నువ్వు మాట్లాడినట్టు అవుతుందిరా అని చెప్పేసి అభయ్ మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ ఇట్ మ్యాన్? అది ఎట్లయితుంది? ఇప్పుడు ఆమె మాట్లాడే పాయింట్లో అర్థమేముంది? అరవడం తప్ప అర్థమేముంది? పృథ్వీగాడు అట్లా వేస్తే మరి పృథ్వీగానికి ఇవ్వాలి. ఇప్పుడు డౌట్ ఉంటే ఒకసారి ఆడొచ్చు కదా, డౌట్ ఆఫ్ క్లారిటీ సంథింగ్ ఏదో భాషాబాయ్ చెప్పిండు కదా, ఆ భాషాబాయ్ చెప్పిన పాయింట్కి ఆ విష్ణుప్రియ బయట అని ఎందుకు నీకు ఇట్లా అమ్మాయిల మీద ఎందుకు అంత నీకు కక్ష నాకు అర్థం కాదు. ఈ ఆడపిల్లలంటే ఇష్టం లేనట్టుంది, నాకు ఎందుకు అర్థం కావట్లే. ఆడపిల్లే అని అనుకుంటుంది కదా, ఆడపిల్లలంటే ఇష్టం లేనట్టుంది. ఏమో నాకు ఈమె రోజుకి చాలా చీప్గా, చాలా వరస్ట్గా, చాలా లూజ్ టాక్. ఈమెకు తెలిసిందే నిజం.
సోనియాకి తెలిసింది మాత్రమే నిజం అనుకుంటుంది. ఎవరు మాట్లాడినా, ఎవరు వేరే గురించి మాట్లాడుకున్నా, వాళ్ళ ఇష్యూస్ మాట్లాడుకున్నా నీకెందుకమ్మా, నువ్వు బయట లా చేసినావంట, నీకు బయట చారిటీస్ ఉన్నాయంట, వాటన్నిటికీ ఓకే అవ్వచ్చు. నేను పర్సనల్ అటాక్ నేను చేయాలనుకోవట్లే. నేనేం మాట్లాడుతున్నా అంటే నీకు అంత మెచ్యూరిటీ ఉంది. ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టకుండా, ఒక పర్సన్ని ఆకలి తీర్చాలనే తపన ఉన్నదానివి. ఒక లాయర్ ఉన్నప్పుడు ఒక స్త్రీవాదం, ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఎట్లుంటుంది, ఒక అమ్మాయి సైకలాజికల్ థాట్స్ ఎట్లుంటాయి, ఎమోషనల్గా ఎట్లుంటారు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి, ఎవ్రీథింగ్ తెలుసు కదా నీకు. ఎందుకు అట్లా అంటే నువ్వు ఏమైనా సమాజంలో తిరిగి ఉండి నీకేమైనా విరక్తి పుట్టిందా అందరి మీద? వాళ్ళ మొసలి కన్నీళ్ళు అంటే ఇదంతా ఏంటంటే సింపతి. విష్ణుప్రియ దగ్గర సింపతి సంపాదించుకుందాం అనే థాట్లో ఈమె ఏం చేసిందంటే మొన్న కన్నీళ్ళు తుడిచింది, నామినేట్ చేయలే. ఇప్పుడు నెక్స్ట్ ఆమెకు చెప్పుకోవడానికి పాయింట్ ఉంటుంది కదా, నేను ఆమె నన్ను తిట్టినా, నన్ను నామినేట్ చేసినా, నేను ఆమె నామినేట్ చేయలేదు, కానీ నన్ను ఆమె ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ స్ట్రాటజీలన్నీ ఎందుకు? మళ్ళీ అట్లాంటివి ఇలా నిన్న మళ్ళీ ఆమె మీదనే తిట్టి పోసుకున్నట్టు మాట్లాడబడుతుంది. నీకు అసలు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. సో ఇది ఇక్కడ పక్కన పెడితే, ప్రేరణ అక్కడ కూర్చొని నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే, నువ్వు ఎవరు మాటిన్నావు, మీ క్లాన్ మాటిన్నావు, నిన్ను ఎవరు రెచ్చగొట్టారు, మీ క్లాన్ రెచ్చగొట్టారు, తర్వాత పప్ప అయింది ఎవరు, నువ్వు. ఏంది బా ఇది? వాళ్ళు రెచ్చగొడుతున్నారు, బాగానే ఉంది, ఆమె రెచ్చిపోవచ్చా? ఇప్పుడు సేమ్ క్లాన్ అయినా, సేమ్ క్లాన్లో వేరే వాళ్ళు వేరే చీఫ్ వాళ్ళ క్లాన్ నుంచి పర్సన్, ఇప్పుడు అబ్బాయే ఉన్నాడు అనుకుందాం, అబ్బాయి వచ్చి సంచాలక చేసినప్పుడు అబ్బాయి రెచ్చిపోయిందా? మరి రెచ్చిపోవద్దా అనేది ఇప్పుడు మీరు రెచ్చగొడుతూనే ఉంటారు, కానీ యాజ్ ఏ సంచాలకగా ఉన్నప్పుడు రెచ్చిపోకుండా ఉండాల్సిన బాధ్యత ప్రేరణది. రెచ్చిపోయి వచ్చి అంత అయిపోయిన తర్వాత, అరే నేను చూడలేదురా, ఆమె అటు తిరిగి ఉంది, ఇట్లా నేను ఏంది ఇది, పుష్ అని బ్యాగ్ నుంచి పుష్ అంటే ఆమె పుష్ అనుకుని ఆమె పుష్ చేసి ఆమె అవుటే. ఆ పృథ్వీ అవుట్ కాలే, అయినా ఆ పృథ్వీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఫౌల్, ప్రతి దాంట్లో ఫౌల్ గేమ్. ఫస్ట్ గేమ్ నుంచి ఇప్పుడు లాస్ట్ గేమ్ దాకా ఎవ్రీథింగ్ ఫౌల్ చేసి ఆడుతున్నాడు. న్యాయంగా ఆడటానికి ఇవ్వాలి. నబీల్ ఎంత న్యాయంగా ఆడిండు పాపం. నబీల్ న్యాయంగా ఆడితే ఆయనకి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆయన అవుట్ చేసిళ్ళు. ఇది ఎంత దారుణమైన పని అంటే మీరు సంచాలక చేసినప్పుడు. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ సోనియా నిఖిల్తోని కాదు, అక్కడ సోనియా కూర్చొని ఉంది లోపల. కూర్చొని ఉంటే ఈమె ఇట్లా మూతి ముడుచుకొని ఇట్లుంటుంది కదా, ఇట్లుంటే నిఖిల్ ఆడిపోయాడు. ఏమైంది నాన్న చెప్పు, నాన్న ఏమైందిరా చెప్పు నాన్న. నువ్వు నాన్న అన్నప్పుడల్లా నాకు ఎంత ఇట్లా నరాలన్నీ గుంజుకొస్తున్నాయి నాకు నువ్వు నాన్న అంటే. ఇప్పుడు ప్రేరణ విష్ణుప్రియ జోకులు వేసుకున్నారు. వాళ్ళు ఏం లేదన్న ఏమని జోకులు వేసుకున్నారు తెలుసా అన్న సామన్న? వాళ్ళు ఏమని జోకులు వేసుకున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తులు, ఇప్పుడు నువ్వు నేను దోస్తులం అనుకో, మనం ఏమని జోకులు వేసుకుంటాం, ఒకతమే ఎట్లా అనుకుంటాం, మొత్తానికి అటెండ్ చేసి నాకు లైటింగ్ అంతా వేరే పెట్టినావుగా అని అంటా నేను ఏదో జోక్గా. అది హట్ కా మనం. ఇప్పుడు అదే వేరేటోళ్ళని వచ్చి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది వాళ్ళ తప్పు కదా. ఇక్కడ సోనియా చేసింది ఏంది, విష్ణుప్రియ చూసారా గాయస్ నాకు మాడిపోయిన బ్రెడ్ ఇస్తుంది అని ప్రేరణతో అన్నది ఏంది, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు లవ్ యూలు చుమ్మాలు గిమ్మాలు ఇచ్చుకునేంత ఫ్రెండ్స్. దాన్ని కూడా నువ్వు ఒక నెగిటివిటీ దాంట్లో నుంచి లాక్కుని ఒక మనిషిని హింసించాలనే థాట్స్ ఉన్న సోనియా, నీకొక దండం అమ్మ తల్లి. అక్కడికి వచ్చి నిఖిల్ వచ్చి ఆడ కూర్చుండి అడిగితే ఏమైందన్నా నువ్వు చెప్తే కదా నాకు అర్థమయ్యేది, చెప్పు నాన్న చెప్పురా అంటే నీకు ఎందుకు చెప్పాలిరా, నేను అసలు నీకు ఎందుకు చెప్పాలి, నువ్వు అడిగిన వాడు చెప్తున్నా, ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లే, నాకు ఇవన్నీ వినాలనిపించట్లే. నువ్వు ఉన్నదే బిగ్ బాస్ హౌస్లో. అంటే ఈమె ఏమనుకుంటుంది అంటే, ఒక్కటే కాసి ఈమె అనుకునేది ఒక్కటే, నేను ఎందుకు సోనియా మీద ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా అంటే, ఫస్ట్ డే నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఈమె ఆర్గ్యుమెంట్లో తప్ప మిగతా అన్నిట్లో జీరో. ఆర్గ్యుమెంట్ చేయడానికి మాత్రం పర్ఫెక్ట్ ముందుకు వస్తుంది, ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో చాలా జీరో ఉంది ఈమె. అందుకే నాకు రోజుకి యువర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. ఇలా సెట్ అవుతుందేమో, ఇలా బాగుపడుతుందేమో, ఇలా కొంచెం బెటర్గా మాట్లాడుతుందేమో, ఇలా కొంచెం అన్నా ఎమోషనల్గా ఒక పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ఆమె కొంచెం ఛాన్స్ తీసుకుంటుందేమో, స్టాండ్ తీసుకుంటుందేమో అనుకుంటే నెవర్, షీ డోంట్. ఆ తర్వాత బయటికి పోయిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అరే ఇది కరెక్ట్ కాదురా, విష్ణుప్రియ అట్లరా, ప్రేరణ ఇట్లరా అంటే. నీకు ఈమె అమ్మాయిలతోని సోపతి చేయదు, అమ్మాయిలతో కూర్చొని మాట్లాడేది. ఈ నిఖిలు అబ్బాయి పృథ్వీ, అరే మిమ్మల్ని ఆమె ఏం చేస్తుందంటే ఇట్లా డౌన్ఫాల్ చేస్తుంది.
సరే అభయ్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, వాళ్ళ కెరటన్ క్లాన్ గెలిచి 2,50,000 సంథింగ్ ఏదో గెలుచుకున్నారు కదా, అది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అవన్నీ అవుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బేసిక్ థింగ్ ఏంది, వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ సైకాలజీ ఎట్లా నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఇది మాట్లాడుతున్నా.